పంపాలోని కిష్కింద మాత్రమే హనుమంతుడి జన్మస్థానమని జ్యోతిర్మఠ పీఠాధిపతి గోవిందానంద సరస్వతి అన్నారు. 120 కోట్ల రూపాయల వ్యయంతో కర్ణాటకలోని కిష్కింధలో హనుమత్ జన్మస్థలాన్ని అభివృద్ధి చేయబోతున్నామని, వసంత పంచమి రోజు భూమి పూజ జరిగిందని తెలిపారు. తిరుమలలో హనుమత్ జననం జరిగింది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, ఈ విషయంలో భక్తులెవరూ కూడా నమ్మమని కోరడం లేదంటూ గోవిందానంద సరస్వతి చెప్పారు. కర్ణాటకలోని శృంగేరి భారతీ తీర్థస్వామి శంకరాచార్య జనన విషయంలో శంకరపీఠానికి ద్రోహం జరుగుతోందని, 14 మంది నకిలీ శంకరాచార్యులు తిరుగుతున్నారని ఆరోపించారు. శంకరాచార్యులపై త్రిదండి చినజీరు స్వామీజీ వ్యాఖ్యలను ఖండించిన గోవిందానంద సరస్వతి, శంకరాచార్యులు వారే 4 పీఠాలను ఏర్పాటు చేశారని, మేము నిరూపిస్తే రామానుజాచార్య విగ్రహం తీసి శంకరాచార్యుల విగ్రహం పెట్టగలరా అంటూ చినజీయర్కు సవాల్ విసిరారు. భారతంలో అర్జునుడికి ఏ సంకటం? ముందర గురువులు, వెనకాల బాంధవులు. అలాగే ఇప్పుడు మాకు ధర్మ సంకటం ఎదురైంది. ముందర కూడా మాకు గురువులు, వెనకాల విద్య చెప్పిన ఆచార్యులు, పండితులు. ఎక్కడ ఏదైనా మోసం చేయొచ్చు. వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చేటప్పటికి మోసం చేయలేము. వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఎవరూ అధర్మంగా ప్రవర్తించొద్దు. ఇక్కడ డిసైడ్ అయిపోతుంది, తేలిపోతుంది. మీరు చూపెడుతున్నటువంటి వాటికి ప్రమాణాలు ఎక్కడ అంటే వాళ్ళు ఏమంటున్నారంటే కాలాంతరంలో అవన్నీ అంటుకుపోయి నష్టమైపోయి అదంతా. ఇప్పుడు మాది గ్రీహీ లేవు. ఇది అధీకృతంగా టీటీడీ వాళ్ళు హైకోర్టులో పెట్టిన అఫిడవిట్. అంటే ఏం చేస్తున్నారంటే సారం ఏమిటి అంటే, మేము అనుకుంటున్నామండి, నమ్ముకుంటే నమ్ముకోండి, మీరు మాకేమిటి, అర్థమైందా? మేము ప్రమాణం అడిగితే ఎప్పుడో అవన్నీ అంటుకుపోయి లాస్ అయిపోయి మాది గ్రీహీ లేవు. ఇది కాబట్టి మన తిరుపతి వాళ్ళ దగ్గర ఇది అంజనాద్రి అనే ఏ ప్రమాణము లేదు. అది ఈరోజు అధీకృతంగా మేము ఇంతకాలము సంపూర్ణ భారతదేశం సంచారం చేసి సుప్రీంకోర్టు రిపోర్ట్స్, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్, ఎపిగ్రఫిక్ ఎవిడెన్సెస్ అన్నింటితో మీ ముందర ఈరోజు అధీకృతమైనటువంటి పుస్తకాన్ని మేము ఇక్కడ ఉద్ఘాటన చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. మేము ఎప్పుడెప్పుడు వచ్చినా సరే మాకు ఇలాంటి ధర్మ సంకటాలు ఎదురవుతూనే ఉన్నాయి. అప్పుడు తిరుపతిలో అందరూ పండితులు కలిసి ఒక మీటింగ్ పెట్టారు. హనుమత్ జన్మభూమి గురించి నిర్ణయం చేస్తామని. చలకపటం చేశారు, మోసం చేశారు, దగా చేశారు, కుట్ర చేశారు. అవన్నీ భగవంతుని హనుమంతుల వారి వెంకటేశ్వర స్వామి వారి కృపతో ఛిద్రమైపోయి సత్యం బయటకు వచ్చింది.